ఆగిపోయిన మిల్లింగ్ ఇక చకచకా నడుస్తుంది. రబీ సీఎంఆర్ కు ఫిబ్రవరి 28 వరకు గడువు పొడిగించిన కేంద్రం ధాన్యం లారీలకు GPS ట్రాకింగ్ తప్పనిసరి చేయాలని స్పష్టం చేసింది. ఇప్పుడు ఇదే ఈనాడు పత్రిక నడిపేటోడు గత వారం కింద ఒక రైతు, వారం కూడా కాదు 3-4 రోజులు అవుతుంది, రైతు తన పంట కొంతలేరు వెనకకు పంపిస్తాడని గోడు గోడు నడుచుకుంటా వరి పంట మొత్తం తగలబెట్టిండు. అప్పుడు రాయలే కొడుకులు ఓట్లు వచ్చినాయి. రేపు పత్తి కొనుగోలు వస్తున్నారు. అయితే పత్తి బ్రహ్మాండంగా కొంతురు, మక్కలు బ్రహ్మాండంగా కొంతురు, వరి బ్రహ్మాండంగా కొంతురు. ఎందుకంటే రేపు మా రైతుల బిచ్చం కావాలి కాబట్టి, మా రైతులు వేసే బిచ్చం ఓట్లు కావాలి కాబట్టి ఆ బిచ్చం వేసుకొచ్చుకునే ఓట్ల కోసం ఇప్పుడు ఆహా ఓహో పంట కొంతుర్రు. అంతకంతకు నాశనం అవుతారు మీరు. రైతులు నేర్పించి మీరు ముందర పడతారు. కానీ ఇలా సంసారంలో అమ్మాయిని రాసుకొస్తే బా చిన్న మొగోళ్ళు కాదరా నాయన మీరు. అన్న వెయిన్గా అమ్మో నవ్వుతాండు, మంచిగా ముద్దుగా నవ్వుతాండు అన్న. మందిని ముంచిన నవ్వులు గట్టి ఉంటాయి మరి. అబ్బో స్మార్ట్ డిస్కమ్, ఆయన డిస్కమ్ స్కామ్ అన్నాడు కదా, స్మార్ట్ డిస్కమ్. ఇప్పుడు కల్వకుంట్ల కవితక్క తిడితే రాస్తారు కదరా రాధాకృష్ణ, కల్వకుంట్ల కవిత ఏం తిట్టినా రాస్తావు. మరి ఇప్పుడు హరీష్ రావుది రాసేమరా, ఏది రాసినాడు ఆయన పేపర్ మొత్తం హరీష్ రావుని బైకాట్ చేసినవరా నువ్వు. కానీ హరీష్ రావు కవితక్క తిడితే సమ్మగా ఉంటుంది, దీనికి ఎన్న ఊసినంత సమ్మ ఉంటుంది కదా నీకు. కరెక్టే. ఇంకో కొత్తగా ఏర్పాటు చేసే డిస్కౌంట్లో అన్ని స్మార్ట్ ట్రాన్స్ఫార్మర్లను, స్మార్ట్ మీటర్లే. ఇక డిస్కౌం పరిధిలోకి వ్యవసాయ ఎత్తిపోతల వాటర్ బోర్డు కనెక్షన్, స్మార్ట్ మీటర్లతో పక్కాగా కరెంటు వినియోగం లెక్కలు. డిస్కౌంకు 2000 మంది సిబ్బంది, లైసెన్సుకు ఈఆర్సీకి దరఖాస్తు చేసుకోవాలి. అంటే ఇప్పుడు మా అన్న తెచ్చే చాలా మంచి పథకం, మంచి డిస్కౌంట్, మంచిగా ఉంటుంది అని చెప్తున్నారు. నమ్ముర్రి, మీరు నమ్మి మోసపోవడానికి సిద్ధంగా. నమ్మిస్తాడు మా అన్న. అట్లా ప్రజలకు తెలిసేలా నిషేధిత భూములు వచ్చే నెల 3 నుంచి అందరికీ అందుబాటులోకి 22A జాబితాలు ఏర్పాట్లు చేస్తున్న స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ 24 జాబితాలు పంపిన కలెక్టర్లు. తప్పుల సవరణ పూర్తయిన వెంటనే వెబ్సైట్లో వివరాలు పెడతారు. దయచేసి మీరు రేపు కాంగ్రెస్ పార్టీ ఓటేరు. మీకు అన్ని బయట పెడతాం, మీరు ఓటేస్తే చాలు మాకు.